తేలింది దాంట్లో తయారు చేసేది. గీసి చూడండి, ఈరోజు దాని మీద లేబులే లేదు, ఎంత ఉందా ఏమో తెలియదు. కాబట్టి కన్సూమర్ కూడా మనం అంటే ఈరోజు మనం ఇప్పుడు టెస్ట్ చేస్తే వాళ్ళు దాంట్లో స్టార్చ్ పౌడర్ ఉంది కాబట్టి ఏమీ తెలియదు, మిల్క్ వాటర్ కలిపారా లేదనేటువంటిది. అదే దానికి నొరగ వచ్చే దాన్ని కూడా కాస్టిక్ సోడా కలుపుతున్నారు, పామ్ ఆయిల్ కలుపుతున్నారు. అంటే ఇక్కడ కంటే కలెక్షన్ సెంటర్స్లో కూడా ఇటువంటి ఫ్యాక్టరీ కంపెనీ సప్లై చేసే దాంట్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా ఏం చేస్తున్నారంటే ఈరోజు ఎక్కువ పాలు రావడానికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. 10 లీటర్లు ఇచ్చేది 15 లీటర్లు ఇస్తున్నారు, కానీ దాని లైఫ్ తగ్గిపోతుంది. దాన్ని మనం కూడా తీసుకుంటే అది అడల్టరేట్ అంటే మన కొద్ది రోజుల తర్వాత మనకు కూడా పిల్లలకైతే మనం చూసినట్టు మెమరీ పవర్ తగ్గుతూ ఉంది, తర్వాత లేజీగా వస్తున్నారు, తర్వాత పెద్దలకైతే నిజంగా లివర్ వస్తూ ఉంది, కిడ్నీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇటీవల పరిశీలన వచ్చారు. అంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న కొన్ని చిన్నగా జరుగుతుంది, కానీ ఈరోజు ఎక్కువ అయిపోయింది. ప్రతి చోట కూడా కన్సూమర్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఇచ్చేటటువంటి నాణ్యత లేదా అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు మా కన్సూమర్ ఆర్గనైజేషన్స్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ టెస్ట్ చేస్తారు. ఒకరోజు శాంపుల్ తీసి వారుగా పెట్టండి, టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో తెలిసిపోతుంది. దాన్ని మనం క్వాలిటీ ఉండడానికి ప్రయత్నం చేయాలి.